అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేడం గారు జాబ్లో లేకపోయినా నన్ను ఎందుకు ఇంటికి రమ్మని పిలిచారు? మా ఇంట్లో సునామీ నీ వల్లే రావాలి కాబట్టి. పాయింట్కి రండి సార్. అంతా గుర్తుంది కదా? నేను చెప్పినట్టు చేస్తే నీకు నెల శాలరీ బోనస్గా వస్తుంది. అందుకే కమిట్ అయ్యాను సార్. సరే, నేను లోపలికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండి కాల్ చేయి. ఓకే? హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ హర్ష. ఏంటి ఇంత ఎర్లీగా కాల్ చేశావు? పుల్లయ్య గారు ఆడిట్ ఫైల్ మీరు ఇంకా పంపించలేదు. పై ఆఫీసు సబ్మిట్ చేయాల్సి ఉంది. అర్జెంటుగా సెండ్ చేయండి మేడం. సారీ హర్ష, లేట్ అయింది. 5 minutesలో సెండ్ చేస్తాను. ఆఫీస్కి టైం అయిపోతుంది, ఫాస్ట్గా రెడీ అవ్వాలి. కళ్యాణ్, తొందరగా వచ్చి టిఫిన్ చేయండి, ఆఫీస్కి టైం అవుతుంది. పనిని పిచ్చిగా ప్రేమిస్తే వచ్చే తిప్పలు ఇవే దేవిక. నువ్వు సస్పెండ్ అయినా సరే ఇంకా జాబ్లో ఉన్నావనే భ్రమలో ఉన్నావు. నా ప్లాన్ వర్కౌట్ అవ్వడానికి ఇదే రైట్ టైం. మేడం. ఏంటి హర్ష, ఫోన్ చేసి త్వరగా రమ్మన్నాను కదా, ఇంత లేటుగా వచ్చావు? కొంచెమైనా టైం సెన్స్ ఉండాలి కదా. ఇంత నెగ్లెక్ట్గా ఉంటే ఎలా? లంచ్ టైం లోపు నేను సైన్ చేసిన ఫైల్ని హెడ్ ఆఫీస్కి పంపించాలని తెలుసు కదా. తెలిసి కూడా ఇంత లేటుగా వచ్చావేంటి? ఫైల్ ఇవ్వు, సైన్ చేసిస్తాను. ఇప్పుడు మీరు సైన్ చేయకూడదు మేడం. ఏ, ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మీరు డ్యూటీలో లేరు మేడం, సస్పెండ్ అయ్యారు. మీ మీదున్న ఎలిగేషన్ క్లియర్ అయ్యేంత వరకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నట్టు డిపార్ట్మెంట్కే గొప్ప పేరు తీసుకురావాలని చూశారు మీరు. కానీ మీ మీద అవినీతి ఆరోపణ రావడంతో డిపార్ట్మెంట్కే మాయను మచ్చి తెచ్చారని ఆఫీసర్స్ అంటున్నారు మేడం. దేవిక, ఏమైంది? ఇన్నేళ్ళు పనిని దైవంగా భావించాను. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు నాకు తోడుగా నా పని మాత్రమే ఉంది. ఆ పనితోనే నా బాధని చెప్పుకున్నాను, పనితోనే ఓదార్పు పొందాను. కానీ ఇప్పుడు ఆ పని నాకు దూరం అయిపోయింది. నేను ఒంటరిదాన్నైపోయాను కళ్యాణ్.
దేవిక, నీలాంటి సిన్సియర్ వర్కర్కి వర్క్ లేకపోతే పెయిన్ ఫీల్ అవ్వడం సహజమే దేవిక. జస్ట్ లీవ్ ఇట్. ఇక్కడుంటే ఇదే మూడ్లో ఉంటావు. పద, వెళ్ళి రెస్ట్ తీసుకో. పద దేవిక, లే, వెళ్ళు, రెస్ట్ తీసుకో. ఏంటి సార్ ఇది? మేడం గారు పనిచేసినంత కాలం 24 గంటలు పని అంటూ ప్రాణాలు తోడేశారు. ఇప్పుడు సస్పెండ్ అయినా సరే ఇంకా డ్యూటీలో ఉన్నట్టు కామెంట్ చేస్తున్నారు. మీరేం ఫీల్ అవ్వకండి. ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను సార్? డ్యూటీలో లేకుండా హింస పెడుతుంటే ఎవరు మాత్రం భరిస్తారు చెప్పండి? తన వాలకం చూస్తుంటే పిచ్చి పట్టినట్టుంది. హాస్పిటల్ అడ్మిట్ చేయడం మంచిది. రేయ్, ఏం కూసావురా? నా దేవికకి పిచ్చి పట్టిందంటావా? చంపేస్తాను. మీరు భర్త కాబట్టి పిచ్చంటే తట్టుకోవడం కష్టమే కానీ నేను చెప్పేది నిజం సార్. ఏంట్రా నిజం? నా భార్యకి పిచ్చంటావా? పోరా పోరా బయటికి పో. నా దేవికకి పిచ్చంటావా? పోరా బయటికి. నీకే పిచ్చిరా, పో. పిచ్చి వెదవా. అత్తయ్య, మీరు ఎంతసేపయింది? అంటే తనన్న మాటలన్నీ మీరు విన్నారా అత్తయ్య? దేవిక పరిస్థితి చూశారు కదా అత్తయ్య. పని పోయినా పని మీద ప్రేమ తగ్గలేదు. మనిషి ఇక్కడున్నా మనసు మాత్రం పని గురించే ఆలోచిస్తుంది. తన ప్రవర్తన ఇలా అసాధారణంగా ఉందని మీకు కాల్ చేసి రమ్మని చెప్పాను. అత్తయ్య, దేవికకి పని మీద ఉన్న ఇష్టాన్ని చూస్తుంటే ఆ ఇష్టం ఎక్కడ పిచ్చిగా మారుతుందేమో అని భయమేస్తుంది అత్తయ్య. అర్ధరాత్రిలు లేచి మేకప్ చేసుకుంటుంది, ఒంటరిగా భోజనం చేస్తుంది, గ్యాస్ ఆన్ చేసి అలాగే వదిలేసి వెళ్తుంది. ఇవన్నీ మీతో చెప్పలేక నాలో నేను కుమిలిపోతున్నాను అత్తయ్య. నా బిడ్డలా మారిపోయిందంటే నమ్మలేకపోతున్నాను కళ్యాణ్. దేవికితో మాట్లాడి ఎందుకిలా చేస్తుందో కనుక్కునే ప్రయత్నం చేస్తాను. నువ్వు బాధపడకు. సరే అత్తయ్య. అత్తయ్య, మీ మనసులో దేవికకి పిచ్చి ఉంది అనే విష బీజం నాటాను. దానికి నీళ్లు పోసి పెద్ద చెట్టుగా మారుస్తాను. దేవిక పిచ్చిదని అందరూ నమ్మేలా చేస్తాను. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక, ఎంతసేపు అయింది వచ్చి? దేవిక, ఏమైంది దేవిక? ఎందుకిలా ఎమోషనల్ అవుతున్నావా? నా కష్టాల్లో తోడు నీడగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికి దేవిక? నువ్వు నా భార్యవి. నిన్ను సంతోషంగా చూసుకోవడం, కష్టాల్ని పోగొట్టడం నా బాధ్యత. ఏడోకు. తొందరలోనే నీకు అన్ని సమస్యలు పోగొట్టి హాయిగా ఉండేలా చేస్తాను. చూడు, ఇట్స్ మై ప్రామిస్. ఈ జన్మకి నేను సంపాదించుకున్న ఆస్తి ఏదైనా ఉంది అంటే అది మీరొక్కటే కళ్యాణ్. ఇక దేవుణ్ణి నేను ఏ కోరిక కోరుకోను. ఉన్నంతకాలం మనిద్దరం సంతోషంగా కలిసిమెలిసి ఉంటే నాకంతే చాలు. వరాలక్కర్లేదు.
ఓహో, ఇదంతా మీ నిర్వాకం అన్నమాట. చూడమ్మా, గత కొద్ది రోజుల నుంచి మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీ శ్రేయోభిలాషిగా అన్నీ నాకు తెలుసు. మీ చెల్లెలు పెళ్లి కోసం డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఖాళీ చేతులతో ఉన్నారని ఈ సరుకులు సహాయం చేశాను. అమ్మా దీప, ఇంట్లోకి అవసరమైన సరుకులు నీకు బామ్మగారికి మెడిసిన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒక్కసారి చూడమ్మా. మేము ఖాళీ చేతులతో ఉన్నాము, హెల్ప్ చేయండి అని నేను మిమ్మల్ని అడగలేదే. మరి ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు? ఏం ఆశించిదంతా చేశారు? అడిగితే చేసేదాన్ని సహాయం అంటారు, అడగకుండా చేసేదాన్ని బాధ్యత అంటారు. మా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మీకు లేదు. మా బాధ్యతలు మేము చూసుకోగలం. ఇవన్నీ వెనక్కి తీసుకువెళ్ళండి. నేను మీవాణ్ణి, మీరు అడగకున్నా చేయడం నా బాధ్యత. నా ఉద్దేశాన్ని అనుమానించకుండా తీసుకోండమ్మా. పిల్లికి భిక్షం కూడా వెయ్యని నువ్వు ఇదంతా ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా చేశావు అంటే నమ్మేటంత మూర్ఖురాల్ని నేను కాదు నీలకంఠం. నువ్వు మా చెల్లెలికి శత్రువు అంటే మాకు కూడా శత్రువే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేనే ఆ సరుకుల్ని బయటకు విసిరిపారేస్తాను. ఆవేశపడకమ్మా, నీ ఆత్మాభిమానం గురించి నాకు బాగా తెలుసు. పూటకు తినడానికి లేని స్థాయి నుంచి సొసైటీలో నీలకంఠం అంటే ఒక స్థాయున్న మనిషిని అనిపించుకునేలా ఎదిగిన మనిషిని నేను. మీరు ఎంత నీతి నిజాయితీ పరులో నాకు బాగా తెలుసమ్మా. మీరెవ్వరూ చేయి చాచి అడగలేరని ఇవన్నీ తీసుకొచ్చాను. కాదనకుండా తీసుకోండమ్మా. అక్కర్లేదు అని చెప్పానా? మళ్ళీ ఎందుకు సోది చెప్తూ ఇక్కడే నిలబడ్డారు? వెళ్ళండి. అమ్మా దీప, మీ అత్తయ్య గారు ఆత్మాభిమానం గల మనిషి. తను తీసుకోకపోయినా నువ్వు తీసుకో అమ్మా. నీకింకేమైనా కావాలంటే లిస్ట్ రాసివ్వు, చిటికలో తీసుకొచ్చేస్తాను. ఇంట్లో ఎలాగో నాకు మెడిసిన్ తీసుకురాలేరు. ప్రెగ్నెంట్గా ఉన్న నాకు టైంకి అన్నం కూడా పెట్టలేని దయనీయ స్థితిలో ఉన్నారు. కనీసం ఇలా ఫ్రీగా వచ్చిన వాటితోనైనా కడుపులో బిడ్డ ఆకలి తీర్చడంలో తప్పు లేదు. నాకింకా ఏం కావాలో చెప్పేద్దాం. మీ సాయానికి ఒక నమస్కారం. మాలో ఎవరిని ప్రలోభ పెట్టలేరు. అవసరానికి ఆదుకున్నట్టు నటించి తర్వాత మీ అవసరానికి వాడుకుంటారు. మీ స్వార్థం కోసం మమ్మల్ని బలి చెయ్యొద్దు. వెళ్ళండి. ఎంత మాట అన్నావమ్మా. దేవికా మేడం సస్పెండ్ అయ్యి ఇంటి దగ్గరే ఉన్నారు. పవర్ లేకపోతే బల్బే వెలగదు. అలాంటిది పవర్ లేని మనిషితో నాకేం పని? మీ అమ్మగారు మెడికల్ షాప్ దగ్గర పడిపోయిన విషయం మా డ్రైవర్ చెప్తే విని అస్సలు తట్టుకోలేకపోయానమ్మా. ఒకటా రెండా, ఇలాంటి అవమానాలెన్నో మిమ్మల్ని చుట్టుముట్టి ముప్పేట దాడి చేస్తూ ఉంటే మీకండగా ఉండి చేతనైన సహాయం చేద్దామని ఉండబట్టలేక ఇవన్నీ తీసుకొచ్చానమ్మా. అసలే ఈ ఇంట్లో నెలలు నిండిన మీ కోడలు. తనకి బలమైన ఆహారం ఇవ్వాలి కదా, సరైన మెడిసిన్ ఇవ్వాలి కదా. కానీ మీ అబ్బాయికేమో జాబ్ లేదు, మీ భర్తకేమో బాధ్యత లేదు. మరి ఇల్లేలా గడుస్తుందమ్మా చెప్పు? మాకు రిలేషన్ కాకపోయినా మా గురించి ఆలోచించినందుకు థ్యాంక్స్ అండి. మా మీద మాటల బాణాలేసేవాళ్లే కాకుండా బాధలు తీర్చేవాళ్లు కూడా ఉన్నారని ప్రూవ్ చేసినందుకు థ్యాంక్స్. ఆపదలో ఆదుకున్న వాళ్లే అసలైన బంధువులత్తయ్యా. ఈ సరుకులు తీసుకుందాం, ఆలోచించకండి. దీపా, ఈయన గురించి నీకు పూర్తిగా తెలియదు. ఇలాంటి మనుషులు అందించే సహాయం తీసుకోవడం కన్నా ఇంట్లో ఉన్న గంజి తాగడం నయం. ఈ సరుకులిచ్చి మమ్మల్ని అవమానించాలని చూడకండి. దయచేసి ఒక్క రవ్వ కూడా కింద పడకుండా తెచ్చిన సరుకుల్ని తీసుకెళ్ళండి. పంతాలకు పోయి పస్తులున్న కన్నమ్మా, తీసుకోండమ్మా ప్లీజ్. మర్యాదగా వీటిని తీసుకువెళ్తారా, లేదంటే నన్నే బయటికి విసిరేయమంటారా?
దమ్మిడికి గతి లేకపోయినా ఇలాంటి పావల ఖర్చు లేని పౌరుషాలకేం తక్కువ లేదు. వీళ్ళకి హెల్ప్ చేసిన కలరింగ్తో దేవిక నా మీద పెట్టిన ఫోకస్ని అవుట్ ఫోకస్లోకి కలిపేద్దామనుకున్నాను, కానీ వర్కౌట్ కాలేదు. డ్రైవర్ సార్, విన్నావు కదా? ఉంటానమ్మా, నమస్తే. అమ్మ పెట్టను పెట్టదు, అడుక్కొని తిననివ్వదు అన్నట్టు ఇంట్లోకి సరుకులు తేవాల్సిన మగవాళ్లు మొహం చాటేశారు. మీరెలాగో ఆ సరుకుల్ని తీసుకురాలేరు. ఆ మహానుభావుడు తెచ్చిన సరుకులు కూడా వద్దని ఆర్డర్ వేశారు. ఇంకెలా మన కష్టాలు తీరుతాయి? దీపా, నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ పరువు పోగొట్టుకొని కడుపు నింపుకోవడం కన్నా నీచం మరొకటి ఉండదు. సరుకుల్ని ఎలాగోలా నేను కొనుక్కొస్తాను. ఇంకెక్కడుందత్తయ్య పరువు? మీ చెల్లెలు మొన్నే పోలీస్ స్టేషన్ మెట్లెక్కించి సమాధి చేసింది. పరువు సమాధి అవ్వలేదు దీపా, పరువుకి పొగ చూరిందంతే. దేవిక నిజం నిరూపించిన రోజున ఆ పొగ పారిపోతుంది, మనమందరం మళ్ళీ తలెత్తుకునేలా చేస్తుంది. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. హలో చిక్రీ, ఇది కళ నిజమా? నిజమే నిజమే, నేను కాల్ చేసినా కేర్ చేయవు. అలాంటిది నువ్వు పిలవకుండా నేను ఆఫీస్కి వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నావంటే మొత్తానికి పెద్ద ప్లానింగే చిక్రీ. కొంప తీసి నైట్ కల్లోకి వచ్చి రమ్మని పిలిచానా ఏంటి? నీ మాట ఒప్పుకున్నాను కదా అని నీకిష్టం వచ్చిన పేరుతో పిలుస్తున్నా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను. నాతో అడ్డమైన పనులు చేయించినా సైలెంట్ గా ఉన్నానంటే కారణం మా నాన్న. అబ్బో, ఇంకా నువ్వు నాకు కండిషన్ పెట్టిన రోజు చెప్పాను కదా, మన మధ్యన జరిగిన విషయం మా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదని. చెప్పావు, అయితే ఏంటి? అయితే ఏంటి అంటావేంటి? తమాషా చేస్తున్నావా? నీకు తెచ్చిన బిర్యానీ గురించి మా నాన్నకెందుకు చెప్పావు? ఇది చీటింగ్ కదా, చెప్పు. కూల్ చిక్రీ, జరిగిందంతా చెప్తాను విను. నిన్న అర్ధరాత్రి మీ నాన్న దొంగలాగా చొరబడ్డాడు. రే, మా నాన్న నీ గెస్ట్ హౌస్ కి రావడం ఏంట్రా? నువ్వే ఏదో చేసుంటావు. హలో, ఏంటి వాయిస్లో బేస్ వస్తుంది? బ్యాలెన్స్ తప్పుతున్నారు. నన్ను రెచ్చగొడితే రచ్చ రచ్చ అయిపోతుంది. ఏంట్రా అయ్యేది? చెయ్యరా రచ్చ, చూస్తాను. తగ్గాను కదా అని అడచాలని చూస్తే రుద్రకాళినై నీ అంతు చూస్తాను. భయపెట్టి లొంగ తీసుకోవాలని చూస్తే భస్మం చేస్తాను. నువ్వే మాట తప్పి నన్ను హద్దుల్లో ఉంచాలని కట్టడి చేస్తే పడుండడానికి నేనేమైనా పౌరుష రోషం లేనిదని అనుకున్నావా? కబడ్దార్, ఇక నుంచి నీ మాట వినే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటావో చేసుకో, ఐ డోంట్ కేర్. నన్నే అవసరానికి వాడుకొని నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తావు కదా. ఏ కీర్తి, నిన్ను ఎలా లొంగ తీసుకుంటానో చూసుకో. ఈరోజు 1,00,000 వర్కౌట్ అయింది. దీంతో నా డార్లింగ్కి ఏదైనా మంచి గిఫ్ట్ కొనిపెట్టి సర్ప్రైజ్ చేయాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? సార్, వీడియోగ్రాఫర్ని సార్. మేడం పెళ్లి వీడియో అడిగారు, ఇవ్వడానికి వచ్చాను. ఇచ్చావా? ఇచ్చాను సార్. సరే, వెళ్ళు.
లకారం చెక్కిచ్చాడన్న ఆనందంలో పెళ్లి వీడియో గుర్తు రాలేదు. ఈ గ్యాప్లోనే ఇది వీడియో తెప్పించుకుందే. ఆ పెళ్లి వీడియోలో నీలకంఠం మనుషుల గురించి క్లూ దొరకకుండా వెంటనే జాగ్రత్త పడాలి. అరే దేవిక, అప్పుడే పెళ్లి వీడియో తెప్పించుకుని చూస్తున్నావా? ఇప్పటికీ బాగా లేట్ అయింది కళ్యాణ్. ఈ వీడియోలో ఏదైనా సస్పీషియస్ గా ఉన్న క్లూ దొరుకుతుందని చిన్న ఆశ. మీరు చూడండి. దేవిక, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను చూసి క్లూ దొరకగానే చెప్తాను. మీరొక్కరే చూస్తే క్లూ దొరకదండి. ఎందుకంటే నా కలీగ్స్ గురించి గాని, మా బంధువులెవరో బయట వాళ్ళెవరో మీకు పూర్తిగా తెలీదు కాబట్టి మీరు గుర్తుపట్టలేరు. నేను చూస్తానండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. దేవిక చెప్పిన లాజిక్ కరెక్టే. ఇప్పుడెలా వీడియో చూడకుండా చేయాలి? దేవిక, నువ్వు వీడియో చూస్తూ ఉండు, నేను వెళ్ళి జ్యూస్ చేసి తీసుకొస్తాను. ఇద్దరం కలిసి జ్యూస్ తాగుతూ వీడియో చూద్దాం. కళ్యాణ్, క్లూ దొరికింది. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవికకి వీడియోలో డౌట్ వచ్చే పర్సన్స్ ఎవరున్నారో కనిపెట్టి అర్జెంటుగా అవాయిడ్ చేయాలి.
నా శాలరీ డబ్బులమ్మా. నీ కష్టం నాకొద్దు, నీ దగ్గరే ఉంచుకో. నాకొచ్చే సంపాదనతోనే ఇంటిని పోషించుకోగలను. ప్లీజ్ అమ్మా, అలా అనుకు. వదిన పట్ల నేను బిహేవ్ చేసిన తీరుకి నీకింకా కోపం తగ్గలేదని నాకు తెలుసు. నువ్వు చెప్పినట్టే క్షమాపణలు చెప్పి నేను చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నానమ్మా. నిజం, నా మీదొట్టు. కావాలంటే వదిన అడుగమ్మా. నన్ను పరాయిదాల్లా చూడొద్దు, నేను భరించలేను. చూడు కీర్తి, ఇంట్లో ఉన్న సమస్యలు సరిపోవన్నట్టు నువ్వు దీప పట్ల ప్రవర్తించిన తీరు నా మనసుని గాయం చేసింది. ఎంతో మెచ్యూర్డ్గా ఆలోచించే నువ్వు అలా దీపని ఇన్సల్ట్ చేస్తావని కలలో కూడా అనుకోలేదు. నిన్ను సరిగ్గా పెంచలేకపోయానేమోనని నన్ను నేనే అసహించుకుంటున్నాను, నిందించుకుంటున్నాను. అది కాదమ్మా, నేనున్న పరిస్థితి. నీకున్న కారణం ఏదైనా కావచ్చు కీర్తి. డబ్బుల్ని పొదుపు, మాటల్ని అదుపు చేయలేనప్పుడే మనము ఇబ్బందుల్లో పడుతూ ఉంటాము. దీపతో నువ్వన్న ప్రతి మాటకి దీప ఎంతో మనోవేదనని అనుభవించింది. ఒక్కటి గుర్తుపెట్టుకో కీర్తి, ఈరోజు మనం వేసిన విత్తనాన్ని బట్టి రేపటి ఫలం అందుతుంది. ఇప్పటికైనా నువ్వు కూడా ఈ ఇంటి గడప దాటాల్సిన దానివే. ఇక్కడ నా కోడలిని ప్రేమతో మంచిగా చూసుకుంటేనే రేపన్న రోజు అత్తగారింట్లో నిన్ను కూడా అదే రీతిగా చూసుకుంటారు. అలాగేనమ్మా. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, కానీ ఎదుటివారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. లేదమ్మా, లైఫ్లో ఇంకెప్పుడు వదిని హర్ట్ చేయను. ఐ ప్రామిస్ యూ. ఈ డబ్బులు మాత్రం తీసుకుని చెప్పకు. సరే, చెప్పనులే. థ్యాంక్ యూ అమ్మా. ఇంటి బాధ్యతల పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే ముచ్చటేస్తుంది కీర్తి. కానీ దురదృష్టం కొద్దీ మీ నాన్న, అన్నయ్యలు ప్రయోజకులు కాలేకపోయారన్నదే నా బాధ. వాళ్ళు కూడా ఈ ఇంటి బరువుకి భుజం కాసుంటే మనకున్న సమస్యలన్నీ ఎప్పుడో ఎగిరిపోయేవి. ఏం చేస్తా, నా రాతలోనే భర్త సంపాదించిన పైసా తినే అదృష్టం లేదు. దేనికైనా టైం రావాలి కదమ్మా. ఆ టైం వచ్చినప్పుడు నాన్న సంపాదిస్తూ నిన్ను జాబ్ మానేసి ఇంట్లో కూర్చోబెట్టి అన్ని కష్టాలు పోగొట్టేస్తాడు. తొందరలోనే మనకు కూడా మంచి రోజులు వస్తాయమ్మా. ఆ నమ్మకం నాకుంది. ఇంతమందిలో నీలకంఠం మనిషి ఎవడో నాకు కూడా తెలియట్లేదు. మరి వాణ్ణి దేవిక కంట పడకుండా కనిపెట్టేది ఎలా? ఆ నీలకంఠం నాకు తెలియకుండా ఎక్స్ట్రాల్ చేసి నాకు తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఇప్పుడు దేవిక వచ్చి మళ్ళీ వీడియో చూస్తుంది. ఎక్కడో ఒక దగ్గర ఆ నీలకంఠం మనిషి దొరికిపోతాడు. నాకు బ్యాండ్ పడుతుంది. అయ్యో, ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఎస్, దేవిక వీడియో చూడకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. కరెక్ట్, ఆ రికార్డ్ అయిన వీడియోని డిలీట్ చేయాలి.
ఎస్. థ్యాంక్ గాడ్ డిలీట్ అయిపోయింది. అమ్మో, మళ్ళీ వీడియో రికవరీ చేస్తే దొరికిపోతాను. అసలు ఈ హార్డ్ డిస్క్ పని చేయకుండా చేయాలి. అమ్మయ్యా, హార్డ్ డిస్క్ పని చేయట్లేదు. ఉఫ్. దేవిక నా షర్ట్లో ఉన్న చెక్కును చూస్తే నీలకంఠం ఇచ్చాడని తెలిసిపోతుంది. దాంతో నేను దొరికిపోయి జైలుకి వెళ్తాను. ఓ, ఇప్పుడేం చేయాలి? నీలకంఠం ₹1,00,000 సైన్ చేసిన చెక్ కళ్యాణ్ దగ్గర ఉందేంటి? ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. డబ్బులు అవసరమయ్యే చోట మన ఆత్మాభిమానాలు ఏం పనిచేస్తాయి చెప్పు? దీపక్ ఆన్పన్నది డబ్బులతో ముడిపడిన విషయం. ఇప్పుడు దీపకి మనం 3 పూట్ల తిండి పెట్టడం కూడా గగనం అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనని వాళ్ళ బంధువులింటికి పంపించడమే మంచిది. ఎంత కష్టమైనా సరే దీపక్ ఆన్పు బాధ్యత నాది అని దీపకి నేను మాటిచ్చానమ్మా. ఇప్పుడు సమస్యలొచ్చాయని ఆ మాట తప్పలేను. నా బాధ్యతని మర్చిపోలేను. మన ధైర్యాన్ని పరీక్షించడానికే దేవుడు కష్టాలు పెడతాడు అంటారు. చూద్దాం ఇంకెన్నాళ్ళు బాధలు పెడతాడో. అయినా నాకు కష్టాలు కన్నీళ్లు కొత్తేమీ కాదు కదమ్మా. నా కళ్ళు ఆనంద భాష్పాలతో తడిచిన క్షణాల కన్నా కన్నీళ్లతో తడిచిన రోజులే ఎక్కువ. వాటి గురించి నేను లెక్క చెయ్యను. దీప కడుపున పుట్టబోయేది నా వంశోద్ధారకుడు. వాళ్ల కోసం ఎంత కష్టం వచ్చినా ఓర్చుకొని ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. సరే, నువ్వు ముండిదానివని తెలుసు కూడా ఒప్పించాలనుకోవడం నాదే బుద్ధి తక్కువ. సరిగ్గా డబ్బుల్లేని టైంలోనే 3 రోజుల నుంచి తలనొప్పి తగ్గకుండా వస్తుంది. ఏం చేస్తే తగ్గుతుందో ఏమో. నమస్తే మేడం. నేను సస్పెండ్ అయ్యారని ఇలా సెల్యూట్ చేసి గుర్తు చేయాల్సిన పనిలేదు ఎస్ఐ గారు. మీ స్టేషన్లో పరిష్కారం కాని కేసులు గుట్టలు గుట్టలుగా పేర్కొనుంటాయి. వెళ్ళి వాటికి సొల్యూషన్ చూపించండి. సారీ మేడం, మీ మీద పెట్టిన కేసులో మీ తప్పు లేదని తెలిపే ప్రూఫ్స్ మాకు లభించాయి. వాట్? ప్రూఫ్స్ దొరికాయా? మీరు చెప్పేది నిజమేనా? నిజం మేడం. మీరన్నట్టే మీ మీద కుట్ర చేసి మిమ్మల్ని అన్యాయంగా కేసులో ఇరికించి జైలుకు వెళ్లేలా చేశారు. నేను కూడా అహంకారంతో తొందరపడి మీ మనసు నొప్పించేలా ట్రీట్ చేశాను, కామెంట్ చేశాను. నిజం తెలిసాక రీగ్రెట్ అవుతున్నాను. అందుకే నిజం తెలిసాక మీకు సెల్యూట్ చేయకుండా
ఉండలేకపోయాను. అంతేకాని మిమ్మల్ని కించపరచాలని కాదు మేడం. నాకు కావాల్సింది మీ సారీలు కాదు ఎస్ఐ గారు. నన్ను జైలుకి పంపిన వాళ్ళెవరో తెలియాలి. చెప్పండి, ఎవరు వాళ్ళు? ఆ దుర్మార్గులు ఎవరైనా, ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను వదిలిపెట్టను. నేను పడ్డ క్షోభకి 10 బాధ అనుభవించేలా చేస్తాను. అన్యాయాన్ని న్యాయం ఓడిస్తే ఎలా ఉంటుందో, నిప్పుని అరచేతితో అణచాలను చూస్తే ఏమవుతుందో అందరికీ కనువిప్పు కలిగేలా చేస్తాను. వాళ్ళు ఎవరో చెప్పండి ఎస్ఐ గారు, చెప్పండి. చెప్తాను మేడం. ఆనెస్ట్గా డ్యూటీ చేసే వాళ్ళకి శత్రువులు ఉండడం సహజం. కానీ మీ వాళ్ళు అనుకున్న వాళ్లే శత్రువులై మీకు వెన్నుపోటు పొడిచి జైలుకు పంపించారు. ఆపండి ఎస్ఐ గారు. మీ నోటికొచ్చింది మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూడకండి. నా అనుకున్న వాళ్ళు నా కోసం ప్రాణాలిస్తారే తప్ప కల్లో కూడా వెన్నుపోటు పొడవాలనుకోరు. అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకండి. నిజమేంటో చెప్పండి. ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడని ఊరికే అనరు కదా మేడం. మీరు జైలుకి పోవడానికి కారణం మీ అక్క వాళ్ళ అమ్మాయి కీర్తి, అంటే మీ బావగారు రాజశేఖర్. నో, మీరు అబద్ధం చెప్తున్నారు. మీకు సాక్ష్యాలు చూపిస్తాను. అప్పుడైనా నమ్ముతారో లేదో మీ ఇష్టం. ఒక్క నిమిషం మేడం. ఈ ఫైల్ చూడండి మేడం. ఆ రోజు బ్రీఫ్ కేసులో ఉంది కీర్తి గాజులేనని బిల్లులో ఉంది, కానీ నమ్మలేకపోతున్నాను. ఇది ఫేక్ అయి ఉండొచ్చు కదా. అలా మీరు డౌట్ పడ్డంలో తప్పులేదు మేడం. కానీ నమ్మి తీరాలని ఆధారాలు చెప్తున్నాయి. ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తాను, చూడండి. ఇది చూడండి. బావగారి చేతిలో బ్రీఫ్ కేసు ఎందుకుంది? మా డౌట్ కూడా అదే మేడం. ఆ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఆ తండ్రి కూతుర్లిద్దరి పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసి ఎంక్వైరీ చేస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని మేము డిసైడ్ అయ్యాం. నా వాళ్ళు నా మేలు కోరుతారే కానీ నా పతనాన్ని ఎందుకు కోరుకుంటారు? ప్రాణం పోయినా ఇలాంటి తప్పుడు పని చెయ్యరు. ఇదంతా అక్కకి తెలిస్తే తట్టుకోలేదు. ఇప్పటికే కీర్తి పెళ్లి ఆగిపోయిందని కుమిలిపోతూ ఉంది. ఇలాంటి టైంలో కీర్తి తన ఇంటి మనిషి మీద కుట్ర చేసిందన్న విషయం గురించి బయటికి తెలిస్తే తనకిక లైఫ్లో పెళ్లి కాదు. ఆ బాధ భరించలేక ఏదైనా అఘాయిత్యం చేసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు. సార్ ప్లీజ్ మా వాళ్ళ పేర్లో ఎఫ్ఐఆర్లో ఎంటర్ చేయకండి. తప్పు చేసిన వాళ్ళు కళ్ళ ముందు కనపడుతుంటే ఇలా అంటారేంటి మేడం? మీరే ఒకసారి ఆలోచించండి సార్. ఏ అమ్మాయి అయినా ఇలా దొరికిపోవడానికి తన గాజుల్ని బ్రీఫ్ కేసులో పెడుతుందా? పైగా కీర్తి లెక్చరర్గా వర్క్ చేస్తుంది. అలాంటి మనిషి ఇలాంటి చీప్ పనుల్లో ఇన్వాల్వ్ అవుతుందంటే మీరైనా నమ్ముతారా చెప్పండి? ప్లీజ్ సార్ థింక్ చేయండి. ఇక మా బావంటారా? మాట మీద తన ప్రవర్తన మీద నిలకడలేని మనిషిని మీకు కూడా తెలుసు. డబ్బుకి ఆశపడి ఏమైనా చేయడానికి సిద్ధపడే మనిషి. తెలుసు మేడం, కానీ చట్టం సాక్ష్యాలనే నమ్ముతుందని మీకు కూడా తెలుసు కదా. తెలుసు ఎస్ఐ గారు. ఎవరో నా మీద కక్షతో మా వాళ్ళను కూడా ఈ కుట్రలో ఇరికించాలని ఇదంతా చేశారని నాకు అనిపిస్తుంది. కుట్ర చేసిన వాళ్ళు వేరే ఉన్నట్టున్నారు. మా వాళ్ళు అమాయకులని నా మనస్సాక్షి చెప్తుంది. దయచేసి వాళ్ళ పేర్లు ఎంటర్ చేయకండి. నాకు కొంచెం టైం ఇస్తే అసలు నేరస్తులెవరో మీ ముందు నిలబెడతాను. ప్లీజ్ సార్. మీరన్న మాటలో కూడా లాజిక్ ఉంది మేడం. సరే, మీరడిగినట్టే 1 వీక్ టైం ఇస్తున్నాను.
ఈలోపు మీ వాళ్ళు నేరస్తులు కాదు అని ప్రూవ్ చేయండి. చేయలేకపోతే మా డ్యూటీ మేము చేయాల్సి వస్తుంది. అలాగే సార్, గడువిచ్చినందుకు థ్యాంక్స్. వస్తాను మేడం. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆకలితో పస్తులున్నారని తెలిసి నాకు చేతనైన సహాయం చెయ్యాలని చూశాను. ఆ మాత్రం దానికే నేనేదో నేరం చేసినట్టు నన్నిలా నిలదీయడం ఏమీ బాగలేదు రాజశేఖర్. నీ సహాయం ధృతరాష్ట్ర కౌగిలని నాకు తెలుసు. నీ సహాయం వెనుక అర్థాలు పరమార్థాలు కూడా నాకు తెలుసు. నీ సహాయం ఎలాంటి ప్రతిఫలం కోరుకుంటుందో గ్రహించలేనంత తెలివి తక్కువ నేను కాదు. చెక్కు విషయంలో నన్ను ఇరికించి ఇంట్లో నుంచి పారిపోయేలా చేసిన నీ సహాయం నేనింకా మర్చిపోలేదు నీలకంఠం. ఇప్పుడు నా మరదలు దేవికి మీద కుట్ర చేసి తను జైలుకెళ్లేలా చేశావని నీ మీదే నాకు అనుమానంగా ఉంది. అదేగాని నిజమైతే అప్పుడు నీ సంగతి చెప్తాను. నిందలెప్పుడూ నిజాలు కాలేవు రాజశేఖర్. తన మీద కుట్ర చేయాల్సిన అవసరం నాకేంటి? నిప్పులాంటి ఆఫీసర్ సస్పెండ్ అయిందని చెప్పి నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. అలాంటి నన్ను ఏ ఆధారంతో నన్ను అనుమానించావో చెప్పు. మరి పిలవని పెళ్లికి తగుదునమ్మానెందుకొచ్చావు? ఇందాకే చెప్పాను కదా రాజశేఖర్, మీరు నా వాళ్ళు అనుకున్నానని చెప్పి. అందుకే పిలవకపోయినా చనువుతో అక్షింతలు వేసి ఆశీర్వదించాలని వచ్చాను. అందులో తప్పేముంది? ఏయ్ రాజశేఖర్, ఇంకొకసారి నోటికొచ్చినట్టు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నీ అవినీతి సంపాదనకి అడ్డుపడుతున్న దేవికని అడ్డు తొలగించుకోవాలని ఎప్పటినుంచో చూస్తున్నావు. అలాంటి నీకు దేవిక పెళ్లి సందర్భం వచ్చింది. అదును చూశావు, దెబ్బ కొట్టావు, అంతేగా? అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమైపోదు రాజశేఖర్. కొంచెం ఓపిక పట్టు, త్వరలోనే నిజమేదో నీకే తెలుస్తుంది. అప్పుడు ఈ రాజశేఖర్ రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. మళ్ళీ ఇంకొక్కసారి నా ఇంటి గడప తొక్కావంటే నా విశ్వరూపం చూస్తాం. రాజశేఖర్, ముందుంది ముసళ్ళ పండగ. టెన్షన్ పడకమ్మా. ఇంజెక్షన్ వేయించుకుంటే అంతా నార్మల్ అయిపోతుంది. నువ్వు రిలాక్స్గా ఉండు. నేను టెన్షన్ పడుతుంది నా ఆరోగ్యం గురించి కాదు ధరణి. మరి దేని గురించమ్మా? దేవిక కేసు విషయమై మొన్న మెడికల్ షాపు వాడు అవమానించినట్టుగా ఇక్కడ కూడా ఎవరైనా కించపరిచేలా మాట్లాడతారేమోనని ప్రాణం ఒకటే కొట్టేసుకుంటుంది. అలా ఏం జరగదమ్మా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఎవరైనా ఏదైనా అంటే నేను మాట్లాడి వాళ్ల నోరే మూతపడేలా చేస్తాను, సరేనా? శాంతమ్మా, ఎలా ఉన్నారు? బావున్నాను జానకమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను శాంతమ్మా. అమ్మ ధరణి, ఎలా ఉన్నావు? బావున్నానండి. అవును, ఇలా వచ్చారేంటి? అమ్మ కొంట్లో బాలేదంటే డాక్టర్కి చూపిద్దామని వచ్చాను. ఓ అలాగా. అందరూ బాగుండాలని కోరుకునే మీలాంటి మంచి మనుషులకి ఆ దేవుడు ఎన్నో కష్టాలు పెట్టి పరీక్షిస్తుంటే ఇక ఆరోగ్యాలేం బాగుంటాయిలే. మొన్న దేవికకి జరిగిన అన్యాయం చూసి నేను చాలా బాధపడ్డానమ్మా. తనకి అలా జరుగుండాల్సింది కాదు. ఏం చేస్తామమ్మా, అంతా మా కర్మ. దేవిక భర్తకున్న దోషం పోవాలని చేస్తున్న పెళ్లిలో దేవిక మీద అబాండాలు వేసి నిందలు మోపి
దాని ఉద్యోగం పోయేలా చేశారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక అది తల్లడిల్లిపోతుంది. బాధపడకండి, తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. అన్నట్టు ఇందాక మీరేదో పెళ్లి అంటే గుర్తొచ్చింది. అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరిగితే మంచిదంటారు కదా. నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ సంబంధం ఉంది మన కీర్తికి. చూడమంటారా? చాలా మంచి మాట చెప్పారండి. కానీ ఇప్పుడు ఇంట్లో పరిస్థితి అంత బాగోలేదు. ఇలాంటి టైంలో పెళ్లి చేయాలన్న ఆలోచన మాకు అస్సలు లేదు. సరే, మీ ఇష్టం. నేనేం బలవంత పెట్టను. ఉండండి, డాక్టర్తో మీ గురించి చెప్పొస్తాను. మనం ఉన్న పరిస్థితిలో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము. ఇప్పుడున్న వాళ్ళం మరో గంటకి ఉంటామో పోతామో కూడా తెలీదు. సమస్యలన్నవి మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ధరణి. మానవులుగా మనం చెయ్యాల్సింది ఏ సమయంలో ఏం చేయాలో అది చేసుకుంటూ ముందుకు వెళ్లడమే. ఇబ్బందులున్నాయని కీర్తి పెళ్లి వాయిదా వేయడం కరెక్ట్ కాదేమోనని నాకనిపిస్తుంది. పెళ్లి జరిగితే దాని జీవితమైనా బాగుపడుతుంది కదా. నిజమేనమ్మా, దాని తలరాత ఎలా ఉందో మనం చెప్పలేం. కానీ దేవిక విషయంలో ఏమేం జరిగాయో, వాటి వల్ల మనం సమాజంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నామో అన్నీ చూస్తున్నావు కదమ్మా. పెళ్లి చేస్తే మనందరి మొహంలో సంతోషం కనబడాలి, కానీ బాధలు మనం మోసే బరువులు కాదు కనపడాల్సింది. నీ మనసులో ఉన్న బాధలు భయాలు నాకు తెలుసు ధరణి. కీర్తి గాజుల గురించి దేవికకి తెలిస్తే ఎలా అనే కదా నువ్వు ఆలోచిస్తున్నది. నాక్కూడా అదే భయం ఉంది. కాని ఇవన్నీ సాకుగా చూపించి కీర్తి పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండడం కరెక్టేనా అన్నది నువ్వే ఆలోచించు. మీ వాళ్ళు అనుకున్న వాళ్లే శత్రువులై మీకు వెన్నుపోటు పొడిచి జైలుకు పంపించారు. మీరు జైలుకి పోవడానికి కారణం మీ అక్క వాళ్ళ అమ్మాయి కీర్తి, అంటే మీ బావగారు రాజశేఖర్. ఆ తండ్రి కూతుర్లిద్దరి పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసి ఎంక్వైరీ చేస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని మేము డిసైడ్ అయ్యాం. మీరడిగినట్టే 1 వీక్ టైం ఇస్తున్నాను. ఈలోపు మీ వాళ్ళు నేరస్తులు కాదు అని ప్రూవ్ చేయండి. చేయలేకపోతే మా డ్యూటీ మేము చేయాల్సి వస్తుంది. శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికను తప్పక చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుండి మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.